హాయ్ గైస్, నేను ఇప్పుడే రాజసాబ్ ట్రైలర్ చూశాను. 10 టైమ్స్ చూశాను. అసలు ఎంత క్రేజీగా ఉందో, ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా చాలా బాగుంది. అసలు నేను ఇంత అనుకోలేదు. రాజసాబ్ ఏదో ట్రైలర్ తీసాడు కదా అనుకున్నాను, కానీ ఆ ట్రైలర్కి నిన్న ప్రభాస్ అని ఈవెంట్లో చెప్పిన దానికి 100% న్యాయం చేశారు మారుతి గారు. మారుతి గారు అసలు ఆ డైరెక్షన్ ఏంటంటే అసలు అంత బాగా చేశారు. నేను అసలు ప్రతి సీను హై లెవెల్లో ఉంది. అసలు నాకు తెలిసినంత వరకు ప్రభాస్ అన్న ఫ్యాన్స్ థియేటర్లో చొక్కాలు చించేసుకుంటారు. నాకు తెలిసి అంత బాగా డైరెక్షన్ చేశారు మారుతి గారు. యాక్సెప్ట్ చెప్పొచ్చు మారుతి గారికి. ఆ 450 కోట్లకి మారుతి గారు న్యాయం చేశారు అనిపించింది. ట్రైలర్ మట్టుకు చాలా బాగుంది. ప్రతి సీను హైలైట్లో ఉంది. అలా ట్రైలర్లో తెలిసింది ఆ దయ్యమే ప్రభాస్ అన్న గారి తాతగారు అని తెలిసింది. గంగవ్వ అనే దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. ట్రైలర్లో తెలుస్తుంది. మనం ఇప్పటి వరకు ఏదో అనుకున్నాం, ట్రైలర్ గురించి చూసాక అది వాళ్ళ రాజ్యానికే మనవుడు ఎంట్రీ ఇస్తాడు. దాని గురించి జనరల్ స్టోరీ గురించి మనకు రివీల్ చేస్తారు. ఎలా తప్పించుకున్నాడు, ఏంటి, అసలు వాళ్ళ తాతను ఎలా ఎదుర్కొన్నాడు, తాత మనవుడు మధ్యలో జరిగే స్టోరీ అని అర్థమవుతుంది. కానీ ఈ స్టోరీ చాలా బాగుంది. మీరు అందరూ ఏముంటుంది, ఒక ఇల్లు ఉంటుంది, దాంట్లోకి వెళ్తారు అది ఇది అని. కానీ ఈ స్టోరీ వేరు. ఇంతవరకు హర్రర్ మూవీలో ఎవడో ట్రై చేయని జోనర్ ప్రభాస్ అని టచ్ చేశాడు. స్టోరీ కూడా అలాగే ఉంటుంది. నాకు తెలిసి క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఆ విజువల్స్ ఏంటి ఫ్రెండ్స్, అసలు అంత బాగా క్రియేట్ చేశారు. ప్రభాస్ అన్న డైలాగ్ డెలివరీ అయితే చాలా బాగుంది. అసలు ప్రభాస్ అన్న కంట్లో నుండి వాటర్ వస్తుంటే అసలు ఫ్రెండ్స్ మామూలుగా లేదు ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంది. మనం థియేటర్లో కన్ఫర్మ్గా ఏడ్చేస్తాం. ప్రభాస్ అన్న మళ్ళీ యోగిలో ఏడిపించాడు, మళ్ళీ ఇప్పుడు కన్ఫర్మ్గా రాజేసాబులో మనం ఏడిపిస్తాడు. ఇది కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్ అయిపోద్ది. రాజేసాబు 100% బ్లాక్ బస్టర్ అయిపోద్ది.